అండ్ రిలీజింగ్ డేట్కి వస్తే హ్మ్. ఫస్ట్ ఒక డేట్ ఫిక్స్ అయ్యారు, అవును. మళ్ళీ ఎందుకు పోస్ట్ పోన్ చేశారు దాన్ని? అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కదా, ప్రమోషన్ సైడ్ నుండి కానీ సెన్సార్ సైడ్ నుండి కానీ ప్రతిదీ ట్రై చేస్తున్నాం మేము కొంచెం బెటర్గా ప్రమోట్ చేయాలని. ఓకే. కొన్ని దగ్గర ఇబ్బందులు వస్తున్నాయి, వాటిని ఫేస్ చేసేసుకుంటూ ఏదో మా వంతు మేము ట్రై చేసుకుంటూ మూవ్ అవుతున్నాం. సో ఈ డేట్కి టైం సరిపోక సెప్టెంబర్ 20th నుండి అక్టోబర్ 18th పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఇప్పుడు ప్రమోషన్ టైంలో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం అవును. అన్నారు. అంటే లైక్ ఎలా? అంటే ఇప్పుడు మేము చిన్నవాళ్ళు కొత్త సినిమా చేసాం గదా! కొత్త సినిమా చేసాం. బట్ ఏంటంటే మా ఫేసెస్ ఎవరికీ తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునండి. అందరూ కొత్త వాళ్ళమే టెక్నికల్ డిపార్ట్‌మెంట్ దగ్గర నుండి ఆర్టిస్టులు గాని. సో ఏంటంటే పోస్టర్ లాంచ్‌కి ఒక హీరోతో చేపించాలనుకున్నాం. ఓకే. ఆ పేరు చెప్పం గానీ మేము ఒక రాంగ్ గైడ్ వల్లో, దేనివల్లో మేమెళ్ళాము పోస్టర్ లాంచ్ చేపిద్దామని. లైక్ ఆ పోస్టర్ పట్టుకొని వాళ్ళ ఇంటి ముందు ఒక హోల్ డే ఓకే. నేను, ప్రొడ్యూసర్, హీరో ఇంకా డీఓపీ మేమందరం హోల్ డే నించున్నాము. వాళ్ళ మదర్ గారు గూడా వచ్చి చేపిద్దామమ్మా అది ఇది అని చెప్పారు. బట్ ఏంటంటే ఆహ్, ఈవినింగ్ టైమ్‌లో హీరో లోపలికి వెళ్తే మేము వాళ్ళ పర్మిషన్ లేకుండా లోపలికెళ్ళి పోస్టర్ చూపించి చేపిద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే డైరెక్ట్‌గా వచ్చి పోస్టర్ చూసి అసలు ఎవరు రానిచ్చారు, నేనెందుకు చేస్తా, ఇట్లా డైరెక్ట్‌గా చేసేసారు. ఇది పక్కన పెడితే మా ఓన్ ఖమ్మం మాది. ఖమ్మం టౌను. ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి ఒక యాక్ట్రెస్, యాక్టర్ ఖమ్మం వచ్చి వాళ్ళ మూవీ ప్రమోషన్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళ మూవీ ప్రమోషన్ చేస్తుంటే ఆ టైమ్స్‌లోనే. సో ఏంటంటే మాకు తెలిసిన పొలిటీషియన్స్ త్రూ మేము ఇట్లా మా మూవీ పోస్టర్ లాంచ్ ఇక్కడ మన ఖమ్మంలోనే వాళ్ళ చేతుల మీద చేపిద్దాం అది ఇది అంటే, వాళ్ళ మధ్యలో ఉన్న మేనేజర్ ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు మీరు ఇది వాళ్ళ ప్రమోషన్‌కొచ్చారు. మేమిప్పుడు వాళ్ళతో చేపియము. కాదు కూడదని ఎమ్మెల్యేలతో వాళ్ళతో వీళ్ళతో బెదిరించి పోస్టర్ హీరోతో చేతుల మీద చేపించుకుంటే, ఇక్కడ మీ ఊరు కాబట్టి మీరు చేపించుకున్నారు. అక్కడికొస్తే మిమ్మల్ని ఎలా తొక్కాలో అలా తొక్కుతామని డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు మాకు. వార్నింగ్స్ కూడా అయ్యాయి. అయింది వార్నింగ్స్. ప్రమోషనల్‌గా డైరెక్ట్‌గా వార్నింగ్స్ వచ్చాయి. ఓకే. చిన్న ఈ చిన్న చిన్న సినిమాలకి చిన్నయని సపోర్ట్ కాదు. లేదు ఫస్ట్ వాస్తవంగా. లైక్ ఈ ప్రమోషనల్‌లో ఆఫీస్‌లలో ఒక 3, 4 డేస్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూర్చొని అంతే వెయిట్ చేస్తూ ఎవరో ఒకళ్ళు ట్రై చేసి చేద్దాం. ఏంటంటే కొంచెం వాళ్ళ త్రూ వస్తే ఏంటంటే వైడర్‌గా రీచ్ అవుతది గదా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆ సపోర్ట్‌నెస్ అనేది చాలా కొంతమందిలోనే కనిపిస్తుంది. అది కొంచెం బాధాకరమైన విషయం. ఆ స్ట్రగుల్ అనేది ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉన్నాం మేము. ఓకే. అండ్ హీరో పేరు చెప్పొద్దు. ఎందుకు మరి ఆ హీరోతోనే రిలీజ్ చేపిద్దాం అనుకున్నారు? అంటే అభిమానం అండి. ఆయనకి డైరెక్టర్ గారికి అభిమానం ఆయనంటే కొంచెం. ఓకే. అభిమానంతోనే కొంచెం నా మూవీ కదా ఇది, నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాను, నా హీరోతో చేపిస్తే బాగుంటుందని అభిమానంతో వెళ్ళారు. ఓకే. కానీ ఇక్కడ అవ్వలేదు. జరగలేదు. సో ఇప్పుడు మూవీ ప్రమోటింగ్ టైంలోనే ఇలా చేస్తున్నారు. మరి మూవీ వచ్చినాక ఎలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే జనాలు రిసీవ్ చేసుకున్నా కానీ సో చాలామంది ఉంటారు కదా. లైక్ వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు యాక్టర్స్ గురించే కదా అడిగేది? అవునండి. లైక్ వాళ్ళకి కూడా ఒక భయం అనేది ఉంటుందండి. నేను వాళ్ళని కంప్లీట్‌గా తప్పు పట్టట్లేదు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేశారంటే మూవీని హిట్ అయితే ఓకే. కానీ అది ఫ్లాప్ అయిందనుకోండి, వాళ్ళ నేమ్ దెబ్బతింటది అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. వీడు ఈ హీరో ప్రమోట్ చేశాడు ఆ సినిమాని, కానీ ఫ్లాప్ అయింది, అసలు వాడు ఎందుకు సపోర్ట్ చేశాడని క్రిటిసైజ్ చేస్తారు. అదనేది హీరో వాళ్ళకు ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. సో ఏంటంటే హిట్ అయితే ఆటోమేటిక్‌గా అందరూ వచ్చి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. బట్ ఏంటంటే కొంచెం ముందు చేయటానికి ఆలోచిస్తూ ఉంటారు అంతే. ఓకే. లైక్ సక్సెస్ అయితే అందరూ వచ్చేస్తారు. సక్సెస్ ఉంటే ప్రతి ఒక్కడు ఉంటాడు అప్పుడు ఎవరి పక్కన. సపోర్ట్ అవసరం లేదు. కానీ సక్సెస్ ఉంటే మనం చాలు. ఇప్పుడు కదా మనకు కావాల్సిన సపోర్ట్, ఇప్పుడు కావాలి రిలీజ్ అప్పుడు. సినిమా అంటే ఎలాగో కొత్త టీం అందరం ఏదో చిన్న కింద పైన పడి అని కంప్లీట్ చేసాం, కానీ ప్రమోషన్స్ దగ్గరే మాకు కొంచెం చాలా ఇబ్బందులు అవుతాయి. ఓకే. లైక్ ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే తనికెళ్ళ బర్ని వాయిస్ గారని వాయిస్ చెప్పాము కదా. సో అక్కడ నుండి మా కథ మొత్తం మారిపోయింది. లైక్ ఇప్పుడు లక్కీ మీడియా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆ బెక్కం వేణుగోపాల్ గారు ఏంటంటే తనికెళ్ళబర్ని గారి దగ్గరికి ఒక పర్సన్ తీసుకెళ్లారు, శ్రీనివాసరావు గారని. ఆ శ్రీనివాస్ గారే లక్కీ మీడియా దగ్గరికి తీసుకుని వెళ్ళారు మమ్మల్ని. అక్కడ తీసుకెళ్ళాక ఒక రష్ కాపీ చూశారు ప్రొడ్యూసర్. లైక్ అతను నేను లోకల్ పెద్ద పెద్ద సినిమాలు చేశారు బెక్కం వేణుగోపాల్ సార్. సో ఆ రష్ కాపీ చూసి ఒకసారి కథ చెప్పండి అంటే కథ చెప్పాము. ఓకే, పాయింట్ బాగుంది, సినిమా చూస్తా అని
సినిమా చూసారనమాట. సినిమా మొత్తం చూసేసేసి ఒక 30 మినిట్స్ పోర్షన్ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుండి కట్ చేసేసి మళ్ళీ రీషూట్ పెట్టండి అన్నారు. సో మళ్ళీ రీషూట్కి వెళ్ళాము. లైక్ ఏంటంటే అంత పెద్దవాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది సపోర్ట్ చేయట్లేదు, కానీ ఆ బెక్కం వేణుగోపాల్ సార్ అనేది ఎంత పెద్ద ప్రొడ్యూసర్, లైక్ ఒక 1 ఇయర్ నుండి మాతో జర్నీ చేస్తూనే ఉన్నారు సార్. ఇప్పటికీ మాతోనే ఉన్నారు. ఈవెంట్ జరిపించడం కానీ ప్రతిదీ మొత్తం సారే చూసుకుంటున్నారు ఇప్పుడు. ప్లస్ రామ్ తాల్లూరి గారు ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, ఓకే ఆ పోస్టర్స్ రిలీజ్ చేసేటప్పుడు తర్వాత నేను అనుకున్న హీరో కాలేదు, తర్వాత ఖమ్మం వచ్చిన వాళ్ళు కాలేదు. సో సోర్సెస్ నుండి రామ్ తాల్లూరి గారిది కూడా ఖమ్మం డిస్టికే. ఓకే సో సార్ని కన్సల్ట్ అవ్వటం జరిగింది. సార్ ఇంకా నందిని రెడ్డి మేడంతో, సత్యం రాజేష్ గారితో, బివిఎస్ రవి గారితో, వీళ్ళతో వాళ్ళ ఆఫీస్లోనే చేశారు. ప్లస్ మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ పక్కన ప్రసాద్ ల్యాబ్స్ కూడా రామ్ తాల్లూరి గారే వచ్చారు. ఓకే సో వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఈ 2 production సపోర్ట్ houses. చేస్తున్నారు, సక్సెస్ అయితే డెఫినెట్ గా వస్తుంది. అంటే వాళ్ళు కూడా మా సినిమాని సపోర్ట్ చేస్తున్నారంటే కథలో కొంచెం ఏదో ఒకటి ఉంది అన్న నమ్మకం అయితే మాకుంది. ఇప్పుడు టోటల్ డ్యూరేషన్ వచ్చేసి కొన్ని మూవీస్ వచ్చేసి 2.5 hours ఉంటుంది, 3 hours ఉంటుంది. ఇప్పుడు మన మూవీ ఎంత టైం ఉంటుంది? 2 hours 11 minutes 19 seconds. ఓకే అంతే అంతే క్లోజ్ అంతే క్లోజ్ అయిపోద్ది అక్కడతో. క్లోజ్ అయిపోతుంది. ఓకే మూవీ చూసాక ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు? అంటే లైక్ ఎమోషనల్ గానా లేకపోతే హ్యాపీగానా? లైక్ ఎమోషనల్గా బయటకు వచ్చేస్తారండి. ఆ క్యారెక్టరైజేషన్, ఆ ఎండింగ్ ఒక ఎమోషనల్ నుండి మీరెంత ఎమోషన్గా ఉన్నా కానీ ఒక చిన్న స్మైల్ అనేది మీ ఫేస్ మీద ఉంటుంది. ఆ లాస్ట్కి వచ్చే ఆ సినారియో వల్ల ఆ చిన్న స్మైల్, ఆ ఎమోషన్ క్యారీ అవుతూనే ఉంటుంది, లైట్గా స్మైల్ ఉంటుంది. ఆ ఎమోషన్లో బయటకు వచ్చేస్తారు. ఓకే ఎండింగ్లో మరి రాధా గారి ఎంట్రీ ఉంటుందా? చెప్పరు. అసలు స్టోరీ మొత్తం రాధమ్మ మీదే ఉన్నట్టుంది. అవును, అందుకే అసలు రాధమ్మ సైలెంట్ ఉన్నారు, ఎక్కడ స్టోరీ చెప్పేస్తానేమో అని. ఇందాక చెప్తుంటేనే హీరో గారు ఆపేశారు, మధ్యలో బ్రేక్ ఇచ్చారు. లైక్ అసలు మేడంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక మెయిన్ పోర్షన్ ఉంటుంది, ఒక 15 minutes. ఓకే ఒక 40 members బాయ్స్ చేజ్ చేస్తూ ఉంటే సింగిల్ ఉమెన్ ఉంటారు ఓకే అడవిలో. ఓకే మరి ఎలా అనిపించింది అంత సింగిల్ ఉమెన్ గా? తనకు కూడా దెబ్బలు తగిలినాయి, కింద పడ్డారు 2-3 సార్లు. చేసింగ్ సీన్స్ ఉన్నాయా? దెబ్బలు తగిలినాయి, డైరెక్టర్ గారికి దెబ్బలు తగిలినాయి, అమ్మాయికి, నాకు, డిఓపికి. ప్రతి ఒక్కళ్ళకి. ఒక ప్రొడ్యూసర్ గారు సేఫ్ అయ్యారు అయితే. ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన enjoy దెబ్బలు తింటుంటే ఆయన ఎంజాయ్ చేశాడు. ఓకే మీరు ఒక్కసారి మేము ఒక చిన్న ఛాలెంజ్ చేసుకున్నాము. ఆయన వచ్చి మీరు ఇలాగా రన్ చేసి నేను చేసి చూపిస్తాను చెప్పేసి రన్ చేశారు. ఒక రౌండ్ చేశారు అంతే, ఒక షార్ట్ కి. నెక్స్ట్ రౌండ్ కూర్చున్నారు అంతే. ఓకే అండ్ ఇప్పుడు మీరు స్టోరీ రాశారు, మరి స్టోరీ రాసింది నా తమ్ముడు రాజేష్, అగో వాడే ఓకే స్టోరీ రైటర్. ఓకే స్టోరీ రైటర్ వేరే. ఓకే ఇప్పుడు మరి స్టోరీ రైటర్ ఏమైనా కనిపిస్తారా మాకు? మీరు అందరు కనిపిస్తారా లేకపోతే ఓన్లీ వీళ్ళే ఉంటారా? కనిపిస్తాడు, ఎందుకు కనిపించాడు? కనిపిస్తారా? ఇందులో అందరూ ఉన్నారు. డైరెక్టర్ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు అయితే అందరినీ వాడేసారు. లైక్ అంటే నేను కూడా కావాలని, నేను ప్రొడ్యూసర్ కావాలని చేయలేదు. ఓకే మేము చెప్పాం కదా, ఆ రోల్కి ఒక పెద్ద క్యారెక్టర్ని అనుకున్నాం. ఆ క్యారెక్టర్ని అడిగేసరికి హెవీ బడ్జెట్ అయిపోయింది. ఆ క్యారెక్టర్కి జస్టిఫై చేసే పర్సన్స్ దొరకలేదు. ఓకే రాసుకున్నాం మేమే కాబట్టి మేమే చేయగలం అనుకొని చాలా షార్ట్ క్యారెక్టర్స్ అవి. ఓకే